హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీ అందరికి కూడా డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ నచ్చితే లైక్ కూడా చేసేసేయండి. అండ్ ఇక్కడ నేను ఖమ్మంకి రీచ్ అయిన తర్వాత సో పెళ్లి కోసం వెళ్ళాం కదా అండి. పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయి, ఆల్రెడీ 2 days బిఫోరే స్టార్ట్ అయిపోయాయి. మేమే లేట్గా వెళ్ళాము. అండ్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం షాపింగ్ చేయవలసి వచ్చిందనమాట. సో అక్కడే చెన్నై షాపింగ్ మాల్ ఉంది. మేము ఖమ్మం రీచ్ అయిన తర్వాత నేను షాపింగ్కి వెళ్ళాను. సో షాపింగ్ కొన్ని శారీస్ తీసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో కలెక్షన్ అయితే చాలా బాగుంది ఖమ్మంలో చెన్నై షాపింగ్ మాల్లో. ట్రెండీ కలెక్షన్స్ ఉన్నది. అండ్ అంటే పార్టీ వేర్ ఇలా కూడా చాలా బాగున్నాయండి. సో కొంచెం ఫ్యాన్సీగా అలా. సో మాకైతే బాగా నచ్చాయి. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి పెళ్లి కూతుర్ని చేయడం కంప్లీట్ అయిపోయిందండి. మాకు కొంచెం లేట్ అయిపోయింది, మేమే లాస్ట్. ఇంకా అప్పటికి లంచ్ అవన్నీ కూడా చేసేస్తున్నారు. అయిపోయిన తర్వాత మేము ఒడి నింపామన్నమాట. తినే మా బావగారి కూతురు వేణుగారి వాళ్ళ బ్రదర్ వాళ్ళ డాటర్ అనమాట, డాక్టర్ మానస. సో ఇంకో 6 monthsలో అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది తనది. అండ్ ఇక్కడ తోడి పెళ్లి కూతురు కూర్చున్నారనమాట. సో పెళ్ళి అంటేనే అసలు ఎంత కలగా ఉంటుందో ఆ ఇల్లు, అంత సందడిగా అందరం వెళ్ళడము మంచిగా ఉంటుంది పెళ్ళి అంటేనే. సో మేము కూడా ఇంకా ఒడి నింపుతున్నాం అనమాట ఇక్కడ. సో అత్తయ్య గారు మేము అందరం కలిసి ఒడి నింపుతున్నాము. కొన్ని జోక్స్ వేస్తున్నారు, ఇంకా ఎలా నింపాలి ఏంటి అనేది ప్రాసెస్, ఎవరెవరు ఎలా చేశారు అనేది మా బావగారు చెప్తున్నారు. అంటే నేను చిన్నప్పటి నుంచి మామయ్య అని పిలుస్తాను, మీ అందరికీ తెలుసు. మాదంతా కూడా కొంచెం రిలేషన్ దగ్గర ఉంటుందన్నమాట. సో అందుకోసమని నాకు ఫస్ట్ నుంచి మామయ్య అనే అలవాటు. సో బావగారు అనడం అనేది నాకు కొంచెం కొత్తగానే ఉంటుంది. చిన్నప్పటి నుంచి పిలిచిన అలవాటు ఉంటుంది కదా అండి. సో అందుకోసమని నేను ఎప్పుడు కూడా బావగారు అని పిలవలేదు, మామ అనే పిలుస్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైం వేణుగారు కూడా నాకు మామ వరుసనే అవుతారు. అదంతా కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కొత్తగా చూసేవారికి ఈ వీడియో. అంటే మామ బావగారు ఇలా అన్ని వరుసలు. సో ఒకరోజు డెఫినెట్గా డీటెయిల్గా చెప్తామండి ఎలా ఏంటి అనేది. ఆల్రెడీ చాలా వరకు ఓల్డ్ వీడియోస్లో నేను చెప్పాను, ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను అనమాట. సో ఇక్కడ ఒడి నింపుతున్నాను. తనకి ఏంటి అని అంటే ఇంకా గంధం అవన్నీ రాద్దాము అని అంటే అవన్నీ డ్రై అయిపోయి ఉన్నాయి, ఇంకా వద్దు అన్నారు. సో జస్ట్ కుంకుమ పెట్టేసి నేను ఒడి నింపాను అనమాట. ఇక్కడ స్వీట్ పెడుతున్నాను. మా వేదార్థు వీడియో తీసాడండి, తను తీస్తా అని చెప్పేసి వేదార్థు వీడియో తీసాడనమాట. సో చాలా బాగా తీసాడు అనిపించింది. సో పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది ఇంకా ఎలా వీడియోస్ తీయాలి ఏం చేయాలి అనేది. సో ఎక్కడికైనా వెళ్ళినా కూడా మేము ఏదైనా వర్క్లో ఉన్నా కూడా మమ్మీ మేము వీడియోస్ తీస్తామని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో మాకైతే అది హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ పెళ్లి కూతురికి ఒడి నింపిన తర్వాత ఇంకా తోటి పెళ్లి కూతురికి కూడా ఒడి నింపామన్నమాట. సో చిన్న గిఫ్ట్ ఏమన్నా తీసుకోమని, అంటే మాకు ఏం తీసుకోవడానికి ఐడియా లేకుండే, సో అందుకోసమని అమౌంట్ పెట్టేశాము. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మా బావగారు వాళ్ళకి, అదే మా మామ వాళ్ళకి. అండ్ ఇక్కడ వేణుగారు నేను బ్లెస్సింగ్స్ ఇస్తున్నాము. దాని తర్వాత అత్తయ్య గారు కూడా వచ్చి ఫొటోస్ దిగడం అవన్నీ చేశామన్నమాట. మీకు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి పెళ్లి కూతురుకి. బిఫోర్ డే కూడా మెహందీకి, అంతకుముందు మంగళ స్నానాలు అవన్నీ కూడా కింద అపార్ట్మెంట్ కాబట్టి కింద ప్లేస్ ఉంటుంది కదా సెల్లార్లో. సో అక్కడ సెలబ్రేట్ చేశారంట. 5 days 5 రోజుల పెళ్లిలాగా సెలబ్రేషన్ జరిగింది అని చెప్పేసి అని అన్నారు. ఇది 3rd day. జషు పాపకి ఎప్పుడు ఆ ఫ్రాక్ ఇప్పేసి మంచిగా నైట్ వేర్ వేసుకుంది, అంటే ఒక టీషర్ట్ పాయింట్ వేసుకుందాము అన్నట్టుగా ఉందన్నమాట. అస్సలు ఇష్టపడట్లేదు ఈ మధ్య జషు. ఇలా ట్రెడిషనల్ డ్రెస్సెస్ కానివ్వండి అవన్నీ కూడా కొంచెం ఫ్రీగా ఉండడానికి తను ఇష్టపడుతూ ఉంది. సో ఇంకా ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకొని నేను తనకి డ్రెస్ చేంజ్ చేసేసాను. సో ఇక్కడ నిల్చున్న వాళ్ళే అన్నమాట పెళ్లి కూతురు వాళ్ళ మదరు, ఫాదర్.
వేణుగారు వాళ్ళ బ్రదర్ అండ్ వదిన అవుతారు. సో ఇది కంప్లీట్ ఫ్యామిలీ. దీని తర్వాత మళ్ళీ సోనక్క వాళ్ళు అంటే మేము మామ వాళ్ళకు బట్టలు తీసుకొని వెళ్ళాము. సో అవి కూడా పెట్టిన తర్వాత సోనక్క వాళ్ళు అందరం కూడా ఇంకా మళ్ళీ గ్రూప్ ఫొటోస్ అలా దిగామన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సందడిగా జరిగింది. ఇన్ని రోజులు పెళ్ళి ఇవన్నీ కూడా మేము బాగా ఎంజాయ్ చేసాము. సో కమింగ్ వీడియోస్ అన్నీ కూడా ఇంకా మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఆగో అక్కడ కూడా ఆశీర్వదించారు. చెప్పింది కానీ మండపం ఒక నిమిషం. అది ఏందో అసలే ఫోటోగ్రఫీ కంపెనీ ఓపెన్ వచ్చిందండి వీడియో. అట్లా రావద్దు. ఇద్దరు మధ్యలో మీ ముగ్గురు, వాళ్ళిద్దరి మధ్యలో కూడా 5 ఉన్నారు. దిగండి దిగండి. గాజులు కావాలి. ఆగా